ఫర్ లూప్ లో రేంజ్ ఫంక్షన్ ని ఎలా యూస్ చేయాలో చెప్పవా? చెప్తాను. ఇది నీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ముందు రెండు విషయాలు తెలియాలి. ఒకటి లూప్ అంటే ఏంటో తెలియాలి. అసలు లూప్ అంటే ఏంటంటే జనరల్ గా ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాం. దీన్ని లూప్ అంటాం. సేమ్ కాన్సెప్ట్ ని ప్రోగ్రామింగ్ లో కూడా పెట్టేశారు. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాం. ఇలాంటప్పుడు లూప్ కాన్సెప్ట్ ని యూస్ చేసుకుంటాం. పైథాన్ లో ఇలా చేయడానికి రెండు లూప్స్ ఉన్నాయి. ఒకటి వైల్ లూప్, ఇంకొకటి ఫర్ లూప్. ఇప్పుడు ఫర్ లూప్ కి సింటాక్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది సెకండ్ స్టెప్. ముందు ఫర్ అనేది ఇస్తాము, తర్వాత వేరియబుల్ ఒకటి తీసుకుంటాం ఏదో ఒకటి, ఓకే. తర్వాత ఇన్ అనేది ఇస్తాము, ఇక్కడ సీక్వెన్స్ టైప్ ఏదో ఒకటి ఇస్తాము, చివర్లో కాలన్ ఇస్తాం. ఎందుకంటే ఈ ఫర్ లూప్ లోపల మనం తర్వాత రాసే స్టేట్మెంట్స్ ని ఇస్తున్నాము అని చెప్పడం కోసం ఇక్కడ కాలన్ ఇస్తాము. ఇక్కడేమో 4 స్పేసెస్ ఇస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని రాస్తాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ దగ్గర నమ్ అని తీసుకుంటున్నా. ఈ సీక్వెన్స్ దగ్గర రేంజ్ అనేది ఇద్దాం. అసలు ఈ సీక్వెన్స్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. పైథాన్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, లిస్ట్, డిక్షనరీ, రేంజ్, ఇట్లా. వీటిల్లో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ దేంట్లో అయితే ఉంటాయో ఏదైనా ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,11 అని ఇస్తున్నా. అంటే 1 నుంచి 10 వరకు ఉంటుంది రేంజ్ అనేది, 11 ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వేరియబుల్ లోకి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఇక్కడ జస్ట్ ప్రింట్ అని ఇచ్చేసి ఆ నెంబర్ ని ప్రింట్ చేస్తున్నా. అప్పుడు అవుట్పుట్ లో 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఈ సీక్వెన్స్ లో నెక్స్ట్ నెంబర్ ఏముంటుందో దాని దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ 2 ఉంటుంది, దాన్ని ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. మళ్ళీ లోపలికి వస్తుంది. ఇప్పుడు నెంబర్ ని ప్రింట్ చేయమంటున్నాం. సో 2 ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ నెంబర్ లోకి వస్తుంది, అంటే 3 వస్తుంది. ఇలా ఇంకా 10 వరకు కూడా జరుగుతుంది. ఇలా జరిగినంత సేపు హ్యాపీగా మనకు అవుట్పుట్ లో 10 వరకు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తే నీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు, 1 నుంచి 10 వరకు ప్రింట్ అయిపోయినాయి. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేంజ్ లో మనం స్టెప్ సైజ్ కూడా ఇచ్చామనుకో 2 అని చెప్పి. ఇప్పుడు చూద్దాం. చూడు, 1 ఉంటది ఫస్ట్ టైం. సో లోపలికి వచ్చి 1 ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ స్టెప్ సైజ్ 2 ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ వాల్యూ 3 ఉంటది, అది దీంట్లోకి వస్తుంది. మళ్ళీ 3 ప్రింట్ అయింది. ఇక్కడ నెంబర్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రింట్ అవుతున్నాయి. ఇలా కాకుండా స్ట్రైట్ గా ప్రింట్ చేయలేమా? చేయొచ్చు. దానికోసం జస్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో కామా అనేది ఇచ్చి ఎండ్ ఈక్వల్ టు, జనరల్ గా అయితే ఇక్కడ \n అనేది ఉంటుంది, అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళమని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసి స్పేస్ ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. హ్యాపీగా ఒకే లైన్ లో ప్రింట్ అవుతాయి అవుట్పుట్ లో. అంటే చూడు, ఫర్ లూప్ ని యూస్ చేయడం వల్ల హ్యాపీగా మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. ఇక్కడ జస్ట్ 11 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 101 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు, అంటే ప్రింట్ స్టేట్మెంట్ అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినట్టు. అయి భలే ఉంది. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ని చెప్పవా? ఇంకా ప్రోగ్రామ్స్ అని చెప్పాలి అంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరినీ కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేయమని చెప్పు.